లగచర్ల ఘటనలో 14 రోజుల రిమాండ్ విధించారు పోలీసులు. ఇక నరేందర్ రెడ్డి అరెస్ట్ చేసిన పోలీసులు అయితే కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. ప్రెసెంట్ అయితే మనకు అందిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. 14 రోజుల పాటు అయితే రిమాండ్ విధించినట్లు మనకు అప్డేట్ అందుతుంది. ఇక లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డికి రిమాండ్ విధించారు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లగచర్ల ఘటనలో దాదాపు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది పట్నం నరేందర్ రెడ్డికి. దీనికి సంబంధించి అయితే ప్రధాన నిందితుడిగా ఉన్న నరేందర్ రెడ్డికి అయితే దాదాపు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు పోలీసులు. లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన నరేందర్ రెడ్డికి అయితే రిమాండ్ విధించారు. లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డికి రిమాండ్ విధించారు. దాదాపు 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నగేష్ చెప్పండి. కొడంగల్ కోర్టులో పట్నం నరేందర్ ను హాజరుపరిచారు. తదుపరి పట్నం నరేందర్ ని పరిగి సబ్ జైలుకు పోలీసులు తరలిస్తున్నారు. పట్నం నరేందర్ పైన సపరేట్ ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన పోలీసులు ఒక రిమాండ్ రిపోర్ట్ ని కూడా పట్నం నరేందర్ ఎలాంటి కుట్రదారుతో పట్నం నరేందర్ అలాగే సతీష్ రాజ్ మధ్య జరిగిన సంభాషణ దానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా కోర్టులో సమర్పించారు. ఒక 10 పేజీల రిమాండ్ కాపీని న్యాయమూర్తి ముందు ఉంచడంతో న్యాయమూర్తి కూడా పూర్తిగా పరిశీలన జరిపారు. ఎందుకంటే పట్నం నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, పొలిటీషియన్ గా ఉన్నాడు కాబట్టి అంటే ఎలాంటి కోణంలో పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ జరిపారనే విషయాన్ని కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంది. తదుపరి రిమాండ్ కు తరలిస్తున్నారు. అంటే పరిగి సబ్ జైలు ఉండడంతో పట్నం నరేందర్ రెడ్డిని సబ్ జైలుకే తరలించే విధంగా పోలీసులు అయితే ప్రస్తుతం అయితే తీసుకెళ్తున్నారు. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ రేపు ఉదయం మళ్ళీ కస్టడీ పిటిషన్ కూడా పరిగి పోలీసులు దాఖలు చేసే యోచనలో ఉన్నారు. ఎందుకంటే ఈ కేసులో సతీష్ రాజు ఎవరైతే ప్రధాన నిందితుడున్నో అతడు ఇప్పటికీ అరెస్ట్ కాలేదు కాబట్టి సతీష్ రాజు అరెస్టు ఉన్న నేపథ్యంలో పట్నం నరేందర్ రెడ్డి చాలా విషయాలు కూడా పోలీసుల ముందు వెల్లడించలేదు. ఇవాళ ఉదయం ఫిలిం నగర్ లోని ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న తర్వాత వెంటనే వికారాబాద్ లోని ఎస్పీ ఆఫీస్ తరలించారు. ఎస్పీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో ఉదయం ఉంచారు. అక్కడ కూడా పట్నం నరేందర్ రెడ్డి పోలీసులకు విచారణలో సహకరించలేదు. ఎంతసేపటికి బీఆర్ఎస్ కార్యకర్తగా సతీష్ రాజు ఉన్నాడు. సతీష్ రాజు కేవలం తన మధ్య సతీష్ రాజు మధ్య పార్టీకి సంబంధించిన వ్యవహారాలే ఫోన్ లో మాట్లాడుకున్నామని చెప్పుకొచ్చారు. చాలా ప్రశ్నలు కూడా ఎందుకు 42 సార్లు కాల్స్ చేయడం జరిగింది, మీరు కూడా ఎందుకు మాజీ మంత్రి కేటీఆర్ కు 6 సార్లు కాల్ చేశారు, అంటే దాడి జరుగుతున్న సమయంలో కాల్స్ రావాల్సిన అవసరం ఏంటన్న విషయాలపైన కూడా పట్నం నరేందర్ రెడ్డి మౌనం వహించారు. చాలాసేపటి వరకు పరిగి వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డి అలాగే పరిగి డిఎస్పీ కరుణసాగర్ రెడ్డి కూడా ప్రశ్నల వర్షం కురిపించినా కూడా మౌనమే తన సమాధానం లాగా పట్నం నరేందర్ రెడ్డి వ్యవహరించారు. ఈ నేపథ్యంలో పట్నం నరేందర్ రెడ్డి నుంచి మరిన్ని విషయాలు రావాలన్నా కలెక్టర్ ప్రతీక్ రాజ్ పైన, కడా ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి పైన దాడి జరగడం, మిగతా అధికారుల పైన కూడా దాడులు జరగడం, వీటన్నిటిపైన పూర్తి విషయాలు బయటకు రావాలంటే ఖచ్చితంగా పట్నం నరేందర్ రెడ్డి కస్టడీకి రావాల్సిందే. ఎందుకంటే ఒక వారం రోజుల కస్టడీ కనుక పిటిషన్ దాఖలు చేస్తే కనీసం పోలీసులు 3 నుంచి 5 రోజులు కస్టడీకి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పట్నం నరేందర్ రెడ్డి కస్టడీకి తీసుకుంటే సతీష్ రాజు ఎక్కడికి పారిపోయాడన్న విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సతీష్ రాజు గత 4 నెలల కాలంగా లగచర్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఉంటూ తాను ఎలా దాడి జరపాలి ఎలాంటి విషయాలని కూడా అంటే రెగ్యులర్ గా పట్నం నరేందర్ రెడ్డికి అప్డేట్ ఇస్తుండేవాడు. ఎందుకంటే ఫార్మా కంపెనీ వ్యవహారాన్ని ఎప్పుడైతే ప్రభుత్వం లగచర్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో నిర్మాణం చేయదలుచుకున్న దాన్ని తెలిసినప్పటి నుంచి కూడా సతీష్ రాజు చాలా వరకు హైదరాబాద్ లో ఉండే సతీష్ రాజు లగచర్లలోనే ఉంటూ చుట్టుపక్కల విలేజ్ లో ఉన్న యువకుల్ని మొబిలైజ్ చేస్తూ అధికారులు రెగ్యులర్ గా వచ్చినా కూడా భూములు ఇవ్వకూడదనే యాంగిల్ నే వాళ్ళని మోటివేట్ చేస్తూ తీసుకొస్తున్నారు. కానీ చాలా మంది ప్రజలు ఏంటంటే ఫార్మా కంపెనీ వస్తున్న క్రమంలో తమకు ఉపాధి దొరుకుతుంది, అలాగే వాళ్ళ ల్యాండ్స్ కి పరిహారం కావచ్చు, మిగతా వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ కావాలన్న విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు అధికారులు మోటివేట్ చేస్తున్నారు. చాలా మంది ప్రజలు కూడా దీనికి అనుకూలంగానే ఉన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఫార్మా కంపెనీ అనేది లగచర్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో నిర్మాణం జరగకుండా ఉండాలి. ఇది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుందని చెప్పి రెగ్యులర్ గా సతీష్ రాజు
పట్నం నరేందర్ రెడ్డి కూడా ఖచ్చితంగా ప్రజలు ధిక్కార ధ్వని చేస్తున్నారనే విషయాన్ని చేయాలి, ఖచ్చితంగా దాడి జరపాలి. ఈ ఇష్యూని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లేర్ చేయాలనే ఉద్దేశంతోనే దాడి చేశారనే విషయాన్ని కూడా రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు. దీంతో ప్రస్తుతం అయితే 14 రోజుల రిమాండ్ విధించడంతో పరిగి సబ్ జైలుకి పట్నం నరేందర్ రెడ్డిని భారీ బందోబస్తు మధ్య పోలీసులు